అందరికీ నమస్కారం. ఈరోజు శివానందల హరిలోని ఆఖరి శ్లోకం 100వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येकासमलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందల హరిలోని 100వ శ్లోకం. ఓం నమః శివాయ. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరించాదయా స్తుత్యానం గణన ప్రసంగసమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధాన్యాతుషస్తోమవా ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, దేవా, బ్రహ్మాదులకు 33 కోట్ల దేవతలను స్తోత్రార్హులను లెక్కించునప్పుడు నిన్ను మొట్టమొదటి వానినిగా లెక్కించుచున్నారు. సృష్టి స్థితిలయ రూపమైన మాహాత్మ్యమును గురించి చర్చించునప్పుడు ధాన్యపు రాశి ఎగురబట్టునప్పుడు పొట్టు అంతయు దూరముగా పోవునట్లు తామందరూ దూరమైపోయి సారమైన ధాన్యము వలె నిన్ను ఉత్తమోత్తమునిగా కనుగొనుచున్నారు. ఇది వట్టి స్తుతిపాఠము కాదు. నేను చెప్పినదంతయు నిజముగా ఇసుమంతయు అసత్యము కాదు. ఓ శంకరా, స్తోత్రము చాలు, నేను అబద్ధం చెప్పను. బ్రహ్మ మొదలైన దేవతలు కొనియాడదగిన వారిని లెక్కించునప్పుడు నిన్నే మొదట లెక్కింపదగిన వారినిగా తలచిరి. మహాత్మ్యములో గొప్పవారిని గురించి విచారించునప్పుడు నీ భక్తులు ఊక తొలగించిన ఉత్తమోత్తమమైన ధాన్యముగా నిన్ను భావించుచున్నారు. ఈశ్వరా, ఇక స్తోత్రపాఠములు చాలు. బ్రహ్మాది దేవతలు స్తుతిపాత్రుడైన వారిని గురించి ఆలోచించినప్పుడు నిన్నే మొదటగా స్తుతించిరి. నీ భక్తులైన వారు అత్యంత మహాత్మ్యములైన వారిని గురించి ధ్యానించినప్పుడు మొదటగా నిన్నే జ్ఞప్తికి తెచ్చుకునిరి. ఇది సత్యం, సత్యం, పునః సత్యం. ఈ రోజుతో శివానందల హరి 100 శ్లోకాలు పూర్తయినాయి. అతి త్వరలో మరో స్తోత్రానికి భావంతో సహా మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ఇది జగద్గురు శ్రీ శంకరాచార్య కృత శివానందల హరి స్తోత్రం సంపూర్ణం. శివార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు.